మాతృక అంటే ఎందుకు ఆ పేరు పెట్టారు అన్ని వివరాలని రమాచంద్ర గారు చెప్పారు. ముందుగా చాలా వాణిజ్య పత్రికలే ప్రారంభించిన తర్వాత ఎక్కువ కాలం నడవు. 91 సంవత్సరం నుంచి దాదాపుగా అంటే ఇప్పుడు మనకి 34 ఏళ్ళు 35 ఏళ్ళు 3.5 దశాబ్దాలు నిరాటంకంగా ఒక మ్యాగజైన్, ఒక మాసపత్రిక లేదా ముందు కొన్నాళ్ళు ద్వైమాస పత్రిక అట్లా నడిచింది. అట్లా ఒక మ్యాగజైన్ పీరియాడికల్ నడవడం అనేది కేవలం ఉద్యమ పత్రికా రంగంలో మాత్రమే కాదు, ప్రధాన పత్రికా రంగంలో కూడా ఒక చరిత్ర, ఇట్స్ హిస్టరీ. అది మీ వల్లే సాధ్యమైంది. కాబట్టి ఒక రకంగా అంటే మేము చాలా పెద్ద పెద్ద పత్రికలు నేను కూడా ప్రారంభించాను, వాణిజ్య పత్రికలు, కమర్షియల్. ఉదాహరణకి ఇండియా టుడే పత్రిక తెలుసు కదా, ఇండియా టుడే తెలిసిన వాళ్ళు ఏమన్నా కొంచెం ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. రైట్ ఎక్సలెంట్. తెలుగులో కూడా వచ్చేది. అప్పుడు దానికి పోటీగా దాదాపు చాలా ఎక్కువ పెట్టుబడితో ఒక విద్యా పారిశ్రామికవేత్త, విజ్ఞాన్ యూనివర్సిటీ నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఆయన, లావు రత్తయ్య గారు ప్రారంభించారు గుంటూరు. దానికి తొలి సంపాదకులుగా ఏబికే ప్రసాద్ గారు, ఆ తర్వాత ఆయన రిజైన్ చేశాక ఆయనతో పాటు ఉంటూ ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ నేను సంపాదకత్వ బాధ్యతలు నేను స్వీకరించాను. చాలా కష్టపడి రన్ చేశాం. కానీ అంత డబ్బున్న ఆయన, మీకు తెలుసు కదా ఎందుకు పేరు చెప్పారు మీకు అంటే, డబ్బు లోటు లేదు, కోట్లు వెచ్చించగలరు, కానీ నడపడం కష్టం, ఆగిపోయింది. ఇట్లా ఆగిపోయిన పత్రికలు చాలా ఉంటాయి, కమర్షియల్ పత్రికలే ఆగిపోయాయి. అలాంటిది అనేక కష్టాలు నోర్చుకుంటూ కింద మీద పడుతూ ఇంతవరకు తీసుకొచ్చారు. గతంలో ఎప్పుడో ఒకసారి గుంటూరులో వర్క్షాప్ నిర్వహించినట్టున్నారు, రమాచంద్ర గారు ఉన్నారు అప్పుడు. అప్పుడే అనిపించింది ఇది చాలా మంచి మార్గంలో వెళుతుంది, ఇక దీనికి తిరిగి ఉండదు అని. దానికి తోడు మహిళల పత్రికలు నడపడం అనేది చాలా కష్టం. నేను ప్రధానమైన పత్రికలు చెప్పాను. మహిళల పత్రికలు కమర్షియల్గా తెలుగులో నడిచినవి కూడా తెలుగులో కూడా చాలా మొదలయ్యాయి, తర్వాత మూతపడాల్సి వచ్చింది. ఉదాహరణకి అంటే ఎప్పుడు 85 ఆ ప్రాంతాల్లో, 86, 87, 88 ఆ ప్రాంతాల్లో నేను ఆంధ్రజ్యోతిలో పనిచేసేవాడిని. అప్పటి ఆంధ్రజ్యోతి, అప్పుడు వనితా జ్యోతి అని వచ్చేది. అట్లాగా వనిత అనే పత్రిక వచ్చేది. సో ఇవి కమర్షియల్ పత్రికలు, ఉద్యమ పత్రికలు కాదు, అవి కూడా నడవలేకపోయాయి. సో కాబట్టి ఈ మహిళా పత్రికల చరిత్ర విశిష్టమైంది, చాలా మార్పులను కూడా తీసుకురాగలిగింది. ఉదాహరణకి మన దేశంలోనే మహిళా పత్రికలు కమర్షియల్గా కూడా ఉండేవి. అసలు మీరు రాసుకుంటున్న సంతోషంగా ఉంది, ఎప్పుడన్నా మాట్లాడడానికి కూడా పనికి వస్తుంది. రాయండి, చాలా సంతోషంగా ఉంది, రాయండి. నిజంగానే మీరు రాస్తానంటే ఇంకా వివరాలు చెప్తా. దేశంలోనే అంటే మనకి సరే చరిత్ర కోసం చెప్పేటప్పుడు తెలుగులో పాత పత్రికల్లో గృహలక్ష్మి లాంటి పత్రికలు వచ్చాయని చెప్తారు. కానీ దేశంలో చూసేటప్పటికి చాలా మంచి పత్రికలు వచ్చాయి. మేము చదువుకునే రోజుల్లో ఇంగ్లీష్లో వచ్చాయి ఎక్కువ. ఈవ్స్ వీక్లీ అని వచ్చేది. ఈవ్స్ వీక్లీ అంటే ఈవ్ అంటే యాడమ్, ఈవ్ కదా, ఆదాము హవ్వ, విమెన్.
సో కాబట్టి ఈవ్స్ వీక్లీ, తర్వాత విమెన్స్ ఎరా చాలా కాలం నడిచింది. ఇవి కమర్షియల్ పత్రికలు నేను మాట్లాడేవి. తర్వాత ఫెమినా, ఇవి కమర్షియల్ అంటే వాణిజ్య, కేవలం దాని మీద డబ్బు చేసుకోవడం కోసం మాత్రమే నడిచేవి, కానీ స్త్రీల కోసం నడిచిన పత్రికలు అన్నమాట. ఫెమినా ఇలాంటివి నడిచాయి. వీటితో పాటుగా ప్రధానంగా స్త్రీల హక్కులు, స్త్రీవాద చైతన్యాన్ని తీసుకొచ్చిన పత్రిక చాలా కాలం పాటు, బహుశా మీరు కూడా చదివి ఉంటారు ఇక్కడ, మధు కిషోర్ గారు తెచ్చినటువంటి మానుషి. ఎప్పటికీ కూడా పాత సంచికలు ఇంటర్నెట్లో దొరుకుతాయి, చాలా మంచి మంచి వ్యాసాలు అందులో ఉండేవి అనమాట. ఇవన్నీ చదువుకుంటూ పెరిగినవాడు నేను కూడా. సో ఈ నేపథ్యంలో ఒక ఉద్యమానికి, మహిళా ఉద్యమానికి ఒక పత్రిక పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తూ దాని మీద చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ చేశాం. అప్పుడు మనకి ఒక రచయితల సంఘం ఉండేది, ప్రజా రచయితల సమాఖ్య, ప్రజారస. సో దానికి నమ్ము గారు అధ్యక్షులుగా, నేను ఉపాధ్యక్షుడిగా ఉండేవాళ్ళం. దాంతోపాటుగా జీవన్, అది కాకుండా తెలుగులో అత్యంత ప్రసిద్ధమైనటువంటి రచయిత అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు, సాహిత్య విమర్శకులు, ఆయన కూడా ఉండేవారు. సో ఎప్పుడైనా మాతృక తరఫున కానీ పిఓడబ్ల్యూ తరఫున కానీ రచయితలకు వర్క్షాప్ నిర్వహించాలంటే సో మేము కూడా ఉత్సాహంగా ఉండేవాళ్ళం. ఎందుకోసం అంటే మిగిలిన వాళ్ళకు చెప్పినప్పుడు చూపే శ్రద్ధ వేరుండేది. పిఓడబ్ల్యూ క్లాసెస్ అంటే చాలా జాగ్రత్తగా, చాలా శ్రద్ధగా, దాని ఫలితం వెంటనే వచ్చేది. కొన్ని సందర్భాల్లో అక్కడికక్కడే కథలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందులో మొదట మీరు పాల్గొన్న వాళ్ళు ఉంటారు, అప్పటికప్పుడే కథలు రాశారు. ద్వారపొడి సో కథలు రాశారు. కవిత్వం అంటే వెంటనే రాయలేకపోవచ్చు, కానీ కథలు అయితే రాయడానికి ప్రయత్నం చేశారు, వ్యాసాలు రాశారు, ఇవన్నీ ఉండేవి అనమాట. పత్రికకి ఏం కావాలో వాటి మీద వర్క్షాప్స్ పెట్టేవారు అనమాట. అంచేత మేము ఒక్కొక్కసారి అద్దేపల్లి రామ్మోహన్ రావు కవిత్వం చెబితే నేను కథ చెప్పేవాడిని, కథ అంటే కథ రాయడం చెప్పేవాడిని. సో జీవన్ వ్యాసం చెప్పేవారు, ఇట్లా పంచుకునేవాడు అనమాట. సో భవిష్యత్తులో అసలు మా అవసరం లేకుండా మహిళలే పాఠాలు చెప్పుకునే స్థాయి దీనికి రావాలని అనుకున్నాం అనమాట. అట్లా ఎప్పుడో వచ్చేసింది. ఇప్పుడు కూడా చాలా సంతోషమైంది. మా వినోదిని కవిత్వం చెప్పబోతోంది. సో కాబట్టి దిస్ ఇస్ వాట్ వి, నిజానికి దీనిని మేము కలగన్నాం ఇట్లా జరగాలి అని. అది జరుగుతోంది. అప్పటికే భూమిక అనే స్త్రీవాద పత్రిక నడుస్తుండేది అనమాట. సో దానికి భూమిక ఉన్నప్పుడు భూమికకి మాతృకకి ఏమిటి తేడా? నిజానికి స్త్రీవాద చైతన్యం 80ల్లో చాలా బాగా వచ్చింది. అందులో కూడా మనకు అస్తిత్వవాద చైతన్యాలు అంటారు, కానీ నిర్మోహమాటంగా చెప్పుకోవాలి అంటే 70 దాటాక విప్లవ సాహిత్యం తర్వాత 80కి వచ్చేసరికి సో 2 ప్రధానమైన చైతన్యాలు మీదకు వచ్చాయి. ఒకటి స్త్రీవాదం, 2 మైనారిటీ వాదం. ఈ 2 దాదాపు జమిలిగా వచ్చాయి. 80వ దశకం చివర 90వ దశకం ప్రారంభంలో దళిత సాహిత్యం, ప్రధానంగా దళిత కవిత్వం వచ్చింది. సరిగ్గా ఆ నేపథ్యంలోనే మాతృక కూడా ఆవిర్భవించింది. అంటే స్త్రీవాద, మైనారిటీవాద, దళితవాద స్పృహల నేపథ్యంలో మాతృక వచ్చింది. అవి వచ్చేటప్పుడు స్త్రీవాదం అంటే ఒక ఇవన్నీ ఎట్లాగా వర్గ స్పృహ, వర్ణ స్పృహ, జెండర్ స్పృహ, ఈ మూడింటితో చూడాలి. అందుకోసం ఒక పత్రిక పెడితే బాగుందని.
సో చాలామంది భూమికకు అనుసరించి పెట్టారేమో అని అనుకునేవారు. కాదది కా వచ్చిందని చివర. రమాసుందర్ గారు చెప్పింది కరెక్టే. ఆరిజిన్, రూట్స్. సో మాతృక అంటే మూలం అని. సో నిజంగానే మూలాల్లోకి వెళ్ళేవాడు. అప్పట్లో స్త్రీవాద కవిత్వం వినోదిని వీళ్ళందరూ రాసిన ప్రధానమైనటువంటి నీలిమేఘాలు కవితా సంకలనం వచ్చింది. చాలా గొప్ప కవితా సంకలనం, చాలా బాగా మార్చేసిన తెలుగు సాహిత్యాన్ని మార్చేసిన వంటిల్లు అన్నా కూడా కదా. అవన్నీ ఒక దాదాపుగా కొటేషన్స్ లాగా అయిపోయాయి. బందిపోట్లు కదా, ఆఫీసులో నా మగుడున్నాడు అని అన్నయ్య అన్నప్పుడే, ఆలస్యంగా వెళితే ఊరు కూడా అన్నయ్య అన్నప్పుడే అర్థమైంది. పాఠం చెప్పకపోతే పంతులయ్య పెళ్లి చేస్తానన్నప్పుడే అర్థమయ్యింది కదా. సో మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడని, పెళ్ళంటే పెద్ద శిక్షని, మేం పాలిచ్చి పెంచిన జనంలో సగం మమ్మల్ని విభజించి పాలిస్తున్నారు అని సావిత్రి గారు రాశారు. రాజమహేంద్రవరంలో ఉండేవారు ఆవిడ, సావిత్రి అనమాట. ఆవిడకి పాపం అప్పటికే ట్యూబర్క్యులాసిస్, టీబీ అలాంటి వ్యాధి వచ్చి బాగా పక్క చిక్కుపోయి అట్లాగా బలహీనంగా ఉండి చనిపోయారు. కానీ ఆవిడ మీ సాహితీ వేదిక, చైతన్య వేదిక అనే వేదికల దగ్గర వచ్చి కవిత్వం చదివేవారు. ఒక రకంగా తెలుగు కవిత్వానికి ఒక మలుపు తిప్పిన కవిత బందిపోట్లు. సో అలాంటి కవితలుతో వచ్చినది విమల వంటిల్లు కానీ కదా. సో ఇప్పుడు మన ఈ వంటింటి సామ్రాజ్యానికి అమ్మే మహారాణి, కానీ వంట పాత్రలన్నిటి మీద ఆయన పేరు. మా చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా, స్టీల్ సామాన్లు అన్ని వాళ్ళు అమ్మడానికి వచ్చేవారు. వచ్చినప్పుడు అక్కడ పేరు రాయమంటే పక్కన పెద్ద ఆవిడ చెప్పవే పేరు అంటే, ఎవరి పేరు అంటే అదే మా ఆయన పేరు. నువ్వు చెప్పచ్చు, మా ఆయన పేరు నేను నోటితో చెబుతాను ఏమిటే, నువ్వు చెప్పు. సో అట్లా రాయించేవారు అనమాట. సో ఇంత గొప్పగా వచ్చినట్టు నీలి మేఘాల మీద ఒక విమర్శ ఉంటుందా? అది కూడా స్త్రీల నుంచి వస్తుందా? స్త్రీల నడిపే పత్రిక నుంచి వస్తుందా? సో మీరు ఏ వర్గపు స్త్రీలను మాత్రమే ఆగిపోయారు? మధ్యతరగతి, అగ్రవర్ణ, నగర అగ్రవర్ణ మధ్యతరగతి వాళ్ళ దగ్గరే ఆగిపోయారా? జెండర్ అక్కడే ఆగిపోతుందా? ఇంకెందుకు రాదా అన్న భావంలో నీలి మేఘాలు నేల మీద వర్షించాలి అంటే ఒక శ్రామిక వర్గ మహిళ దగ్గరికి రావాలి అన్న ఆకాంక్షతో ఆ కవిత్వాన్ని స్వాగతిస్తూనే ఒక విమర్శ వచ్చినప్పుడు చాలా చిత్రంగా దాని మీద ఒకవేళ వ్యతిరేకతలు వస్తాయేమో అని అనుకున్నాము, కానీ రాలా. వాళ్ళు కూడా స్వాగతించారు. ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు, అంటే నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ మొదట అట్లాంటివి వచ్చాయి. సో అది ఎంత ప్రభావం చూపించిందంటే ఒక్కొక్కసారి ఒక మార్క్సిస్ట్ లెనినిస్ట్ విప్లవకారులు ప్రపంచంలో, విప్లవకారులు తెలుసు, విప్లవకారులు ఉండాలిగా. సో లగ్జంబర్గ్ అట్లాంటి వారి గురించి చెబుతాం, ఇంకా తెలియని వాళ్ళు ఉండేవారు. సో ఒక పుస్తకం నుంచి, ఇంగ్లీష్లో అద్భుతమైన పుస్తకం ఉండేది, దాని పేరు స్ట్రాంగర్ దాన్ డెత్. సో అందులో వీళ్ళ ఈ ఉద్యమంలో త్యాగం చేసినటువంటి, ప్రాణాలు కోల్పోయినటువంటి వీరుల గురించి ఉండేది. ఆ వీరుల్లో స్త్రీలు ఎవరున్నారో వెతికి ఒక్కొక్క సంచికలు ఒక్కొక్కళ్ళ గురించి రాసేవాళ్ళం అనమాట కదా. అది వీలునామా దాంట్లో వచ్చేది. తర్వాత పుస్తకంగా కూడా వేశాను. ఒకసారి అందులో ఎలక్ట్రా అనే ఒక మహిళ గురించి రాశాను. అది చదివిన తర్వాత దాదాపుగా అక్కడ మన వాసిరెడ్డి పద్మ గారు ఉండేవారు, అప్పుడు పిఓడబ్ల్యూలో ఉండేవారు. ఆవిడ చదువుతూనే ఏడ్ చేస్తుంది. సో తర్వాత
ఇప్పుడు ఏదో ప్రమాదానికి ఒడిగట్టేట్టుగా ఉంది, ఇంత దుఃఖిస్తుందంటే తర్వాత ఏంటంటే ఒక పోయం రాసుకొచ్చి ఆ ఆవిడ పేరు మార్చేసుకుంది, పద్మ బదులు ఎలక్ట్రాన్ రాసుకుంది అనమాట. ఏమంటే ఇది కలం పేరు ఇన్స్పైర్ చేసేది అనమాట. అంటే ఒక చిన్న పత్రిక మనల్ని ఆర్గనైజర్ అంటారు కదా, పత్రికని ఆర్గనైజర్ అంటారు, మనల్ని ఆర్గనైజ్ చేస్తారు. చదివే వాళ్ళనే కాదు, రాసేవాళ్ళని ఆర్గనైజ్ చేస్తుంది కదా. సో కాబట్టి ఒక రకంగా మాతృకకి రాశాము లేదా బోధించాము అని చెప్పడం కొంత బెర్రవేగడం అవుతుంది, అది కరెక్ట్ కాదు. మాతృక నుంచి నేర్చుకున్నాం, నేను సైతం నేర్చుకున్నాను. సో మాతృక లేకుంటే కొన్ని పనులు చేసేవాళ్ళం కాదు, ఇవి చదివేవాళ్ళం కాదు, ఇది రాసేవాళ్ళం కాదు. కాబట్టి అట్లాగా కొన్ని ఇప్పుడు మేడి పండు ఇలాంటివన్నీ మార్కెట్ సంస్కృతికి సంబంధించినవి అవన్నీ శీర్షికలు పెట్టి రాస్తున్నప్పుడు చాలా పాఠకుల నుంచి మంచి ప్రశంసలు వస్తుండేవి. అంటే కేవలం ఉద్యమంలో ఉన్నటువంటి స్త్రీలు మాత్రమే కాకుండా, ఉద్యమం మీద అభిమానం ఉన్న స్త్రీలు మాత్రమే కాకుండా, కళాశాల విద్యార్థినులు, లెక్చరర్స్, విమెన్ లెక్చరర్స్ వీళ్ళంతా చూస్తుండేవారు. సో ఇది ఒక రకంగా మాతృకతో నాకున్నటువంటి స్వల్పమైన అనుబంధం. అంటే ప్రారంభంలో ఉన్నాం కాబట్టి ఆ రకమైన ఇది వచ్చింది. కానీ అష్ట కష్టాలు పడి నడపడంలో మన ఇక్కడ ఉన్న అందరూ, సంధ్య, ఝాన్సీ గారు, లేకపోతే మన అందరూ దాన్ని సరే రమాసుందరి గారు చెప్పక్కర్లేదు, చాలా ఎక్కువ కాలం దానికి ఒక ప్రధాన స్రవంతి పత్రిక స్వరూపాన్ని తీసుకొచ్చారు. మెయిన్ స్ట్రీమ్ ఉండేటువంటిది, అందరి దృష్టి పడేది. సో నేను చాలా పుస్తకాలు, కవితా సంకలనాలు అవన్నీ చూసినప్పుడు ఇంతకుముందు ఎందులో పడ్డాయి కవితలు అంటే ఆంధ్రజ్యోతి, వివిధ, అట్లా దాంతో పాటుగా చాలా కింద అనేక సందర్భాల్లో మాతృక అంటే లోపల సంతోషంగా ఉండేది. సో మాతృక స్థాయి అంటే వాళ్ళని కవులను సృష్టించగలిగే స్థాయి, కథకులను సృష్టించగలిగే స్థాయికి, దాని సార్థక నామంగా అయ్యే స్థాయికి వెళ్ళింది. సో కాబట్టి మాతృక ఒక పాఠశాల అయింది, మాతృక ఒక కళాశాల అయింది, మాతృక ఒక విశ్వవిద్యాలయం అయింది ఇవాళ. సో దీన్ని పదిలంగా కాపాడుకుంటూ మీరు వస్తున్నందుకు ముందుగా మీ అందరికీ కూడా అభినందనలు. సరే, సో నేర్చుకుంటూ రాయడం. సో కాబట్టి వర్క్షాప్స్, నిజానికి పత్రికల్లోనూ ప్రసార సాధనాల్లో పనిచేసేవాడు శిక్షణ అవసరం లేదనుకునే స్థితిలోకి వెళ్ళిపోయారు. తమ నోటికి వచ్చింది రాసేస్తున్నారు, నోటికి వచ్చింది మాట్లాడేస్తున్నారు. రైట్. కాబట్టి ఇవాళ నిజానికి మాతృక ఉద్యమ పత్రిక, మహిళోద్యమ పత్రిక, మహిళోద్యమ సాహిత్య పత్రిక, మహిళా సాహిత్యోద్యమ పత్రిక. సో లిటరరీ. కాబట్టి ఈ సాహిత్యం, కథలు, సో నిజానికి కథలు కానీ, కవిత్వం కానీ, వ్యాసం కానీ, వీటి మీద ఎలాగో నేర్చుకుంటూ ఉంటారు మీరు. కానీ ఇవాళ మనం ఏమి రాయాలి, ఎట్లా రాయాలి కదా ప్రధానంగా. రచన అనగానే ఏమిటి, ఎలా కదా. ఏమిటి అంటే ఏమి రాయాలంటే విషయం, కంటెంట్ అంటారు ఇంగ్లీష్లో, విషయం. సో వీళ్ళేమో సాహిత్యకారులేమో వస్తువు అంటారు. ఇంకో ఎలా రాయాలి అంటే అందంగా రాయాలి కదా, గొప్పగా రాయాలి కదా. దాన్ని మనం సో శైలి, శిల్పం అంటారు. సో ఇప్పుడే ఇంతకుముందు ఒకసారి విజయవాడలో ఉండేటప్పుడు నా చుట్టూ PDSU విద్యార్థులే ఉండేవారు ఎక్కువ, 88, 89. మేము అంత కవులు, రచయితలు వచ్చి మాట్లాడుకుంటుంటే ఒక కుర్రాడు, ఒక PDSU విద్యార్థి అంత శ్రద్ధగా వింటున్నాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత సో అడిగాడు, అన్న ఆ శిల్పం అంటే ఏంటో చెప్పరాదే అన్నాడు. అది తెలిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఇందాక అందరూ మాట్లాడుతున్నారు శిల్పం అంటున్నారు, నాకు ఆ మొక్క తెలిస్తే మొత్తం కవిత్వం వస్తుందని నాకు అర్థమైపోయింది, అదేంటో చెప్పే అన్నా అన్నాడు. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడులే. సో కాబట్టి ఎలా అనేది, సో దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ కదా, చాలా ఆసక్తికరమైనది. సో మొత్తం రచనలు అన్నిటిలోనూ కూడా ఇది ఉంటుంది.
సో ముందుగా ఓకే, ఆ, కొన్నిటిని ప్రిజర్వ్ చేయడం, కొన్నిటిని ఎంత సౌకర్యం వచ్చినా కొన్నిటిని నిల్వ చేయడం, అన్నిటినీ నిల్వ చేయలేము మేము మనం కదా. ఇప్పుడు చేపలు పూర్వం పాడయ్యేవి, ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల నిల్వ చేయగలం. పూలు కూడా కొన్ని రోజులు నిల్వ చేయగలుగుతాం, స్టోర్ చేయగలుగుతాం. బట్ కన్నీళ్లను కూడా నిల్వ చేసే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది? సాధ్యం కాదు కదా. అది బిస్లరీ వాటర్ కాదు. ఈ కన్నీళ్ళని ఒక 50 ఏళ్ల క్రితం కార్చిన కన్నీళ్ళని, 20 ఏళ్ల క్రితం కార్చిన కన్నీళ్ళని ఇప్పటికి కూడా అట్లా చెక్కిలి తాకితే మన వేళ్ళకి తడి తగిలేట్టుగా దాచగలిగేది సాహిత్యం ఒక్కటే. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే కవిత్వం ఒకటి దాస్తుంది. సో నిజం చెప్పాలంటే కంటి చెమ్మే కవిత్వం. మనం కళ్ళ నీళ్లు అట్లా దాచుకుంటే కొన్నాళ్ళకి అవి నీళ్ళు అవ్వవు, కళ్ళ నిప్పులు అవుతాయి. కళ్ళ నీళ్లను కళ్ళ నిప్పులుగా మార్చేదే ఉద్యమం. సో దుఃఖించేవాడిని, అంటే నీటి నుంచి అగ్నిని తీయడం కదా, నీటి నుంచి నిప్పును తీయడం, దుఃఖించి 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 కదా, ఇట్లా కదా. అప్పుడు ఇలా గుండెలు బాదుకుని ఏడ్చి 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 ఇట్లా చూసుకుంటప్పుడు ఈ చేతులు ఎలాగ బిగిసాయనుకోండి, అది కదా ఉద్యమం. సో కాబట్టి ఇట్లా మనం అనుకున్న భావాన్ని, మన కన్నీళ్లు కళ్ళ నిప్పులైన వైనాన్ని, దుఃఖం అగ్ని అయిన వైనాన్ని చెబితేనే కదా మరొకడు మనతో వచ్చి, లేతే ఎవరి దుఃఖంలో వాళ్ళు మునిగిపోతే ఏమవుతారు? ఒంటరైపోతారు, దుఃఖితులైపోతారు. అంతేకాదు ఏ ఊరో ఏ నుయ్యో ఏ గొయ్యో చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నా దుఃఖాన్నే కాకుండా అందరి దుఃఖాన్ని నాదిగా చేసుకున్నాను అనుకోండి, అప్పుడేమవుతుంది? అందరికీ నేను పంచాలని ఉంటుంది. చాలా సమస్య ఏంటంటే మన దగ్గర భాష ఉంటుంది రాయడానికి. అందరూ అనుకుంటారు, ఇప్పుడు చాలా ఎక్కువ ఆయన పిహెచ్డి చేశారు, డాక్టరేట్ చేశారు, చాలా ఎక్కువ చదివి అవతల పారేసాడు. కానీ ఆయన తన హృదయంలో విషయాలన్నిటినీ యథాతథంగా చెప్పగలడా? అన్నింటినీ చెప్పగలడా? కాదు కదా. ఉదాహరణకి అమ్మను మిస్ అయ్యాడు అనుకోండి కదా, అమ్మని కోల్పోయాడు అనుకోండి, ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పండి. ఎట్లా చెప్తాడు? చాలా బాధగా ఉందండి. చాలా బాధ. అట్లా ఎలా ఎలా ఉంటుంది కదా. సో నా తల్లిని సమాధిలో పెడుతున్నప్పుడు నేనున్న గర్భం కూడా సమాధిలోకి వెళ్ళిపోతుంది కదా, నేను వెళ్ళిపోతున్నాను. చాలా సందర్భాల్లో ఇంత పెద్ద ఉద్యమాన్ని మనకిచ్చి వెళ్ళిపోయేవాళ్ళు అట్లా వెళ్ళిపోతున్నప్పుడు మనంలో కొంత భాగం వెళ్ళిపోతున్నట్టే అనిపిస్తుంది. ఇది అమరత్వం.
కదా. సో ఎన్నిసార్లు ఈ బెంగకి మనం గురై ఉంటాం. జ్ఞానాన్ని చెప్పడం సులభం, బుద్ధిలో ఉండే విషయాల్ని చెప్పడం సులభం, హృదయంలో ఉండే విషయాల్ని చెప్పడం చాలా కష్టం. అందుకే మనం కళను ఆశ్రయిస్తాం. రైట్. నిజానికి జ్ఞానం అంటే కేవలం బుద్ధితో సంబంధించిందే కాదు. బుద్ధి అంటే ఇక్కడ, హృదయం అంటే ఇక్కడ. జ్ఞానం అంటే రెండు. సో మనిషి ప్రకృతితో సంఘర్షిస్తున్నప్పుడు పొందేదే జ్ఞానం కదా. మనం అంటుంటారు చిన్నప్పుడు, సైన్స్ మాస్టర్ చెప్తుంటారు, నిప్పును కనుగొనడానికి 2 చెక్కుబుక్కి రాళ్ళని తీసుకుంటే నిప్పు వచ్చింది అని. జ్ఞానాన్ని కనిపెట్టేటప్పుడు మొట్ట వేట యుగం ఉంది. వేట యుగంలో జ్ఞానం లేదా? చాలా ఎక్కువ ఉంటుంది జ్ఞానం. అసలు వేటే జ్ఞానం. వంట అతిపెద్ద జ్ఞానం కదా. సో జ్ఞానాన్ని చాకిరిగా మార్చిన వ్యవస్థకి నిజంగా జోహార్లు చెప్పాలి. ఇంత పెద్ద జ్ఞానాన్ని చాకిరిగా మార్చింది. ఆ చాకిరి ఒకళ్ళకి అప్పచెప్పేసింది. చైనాలో ఒక కథ ఉంటుంది. అంటే నేను తీసుకొస్తాను మధ్య మధ్యలో మీకు. నేను మామూలుగా వినేట్టు చేయడం కాదు, వినేట్టు చేసుకోగలం, కానీ మీరు మనసు పెట్టేట్టు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. వినడం హాయిగా ఉంటుంది, పాట పాడితే వింటారు, దరు వేస్తారు, అందులో కొట్టుకుపోతారు. మనసు పెట్టి వినడం వేరు, అందులో తేలాలి మనం. మన జ్ఞానం, మన మనసు ఓపెన్ అవ్వాలి, ప్రవహించాలి అందులో. సో నేను మాట్లాడుతుంటే మీరు ఆలోచిస్తున్నట్టు ఉండాలి, లేకపోతే ప్రయోజనం ఉండదు. మీరు రచయితలుగా ఆలోచించాలి, స్పందించాలి. ఎట్లా స్పందిస్తారు? ఉదాహరణ, చైనాలో ఒక కథ ఉండేది, ఒక చైనా కథ ఉంటుంది. అదేమిటంటే ఆరిజిన్ ఆఫ్ కుకింగ్ అనమాట, అంతకుమించి ఏం కాదు. ఒక చిన్న తండా ఉండేది. అప్పటికింకా వేటాడి దొరికిన జంతువుని దొరికినట్టు తినేయడమే, వంట లేని యుగం అందరికీ, అంతే కదా. సో పూర్వీకులు మీ శాకాహారం వండి అస్సలు తినమంటే వెనక్కి ఏం తిన్నావు, మీ పూర్వీకుడు ఏం తిని ఉంటాడో తెలియదు కదా. వేద పండితులు గారు మీ పూర్వీకులు ఏం తిని ఉంటారో తెలియదు కదా మీకు. సో ముందు మాంసమే తినుంటారు, ఇంకా పూర్వీకులు పచ్చి మాంసం తినుంటారు కదా. నువ్వేమో ఆకాశాన్ని చూడుపడవు కదా. సో కాబట్టి అలాంటి విర్రవిగడాలు తప్పమ్మా, ఇది తినను అందరూ తినుంటారు. ఒక వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడు వేటాడి తినేవాళ్ళు ఒకసారి గుడిసెలు అంటుకుంటాయి. అంటే గుడిసెలకు నిప్పు అంటుకుంటుంది. చాలా భయపడిపోతారు నిప్పు అంటే, అంతే కదా. మనం వేటిని భయపడతామో వాటిని కదా భూతాలు అన్నారు. పంచభూతాలు అంటే అవే, గాలి, వాయువు. నిప్పు అంటే చాలా భయం. ఒకసారి దహించుకుపోతుంది, అడి మొత్తం దహించుకుపోతుంది. గుడిసెలని అంటుకుంటుంటే భయంతో వాళ్ళు ఏం చేశారంటే అలా చాలాసేపు చూసేవారు. అందులో ఏవో చిన్న చిన్న ఉంటాయి కదా, వాళ్ళ విల్లంబులు ఉండొచ్చు, లేకపోతే ఇంక ఇతర పనిముట్లు ఉండొచ్చు, లేకపోతే వెదురు కరకు అవన్నీ కాలిపోయి కొన్ని ఉండొచ్చు, కరిగిపోయి కొన్ని ఉండొచ్చు. భయంగా ఉంటుంది, ఏం కోల్పోతా ఉంది. సో మొత్తానికి మంటలు ఆరిపోయాయి. ఎవరి గుడిసె దగ్గరికి వాళ్ళు పరుగుతారు. బూడిద ఉంటుంది. సో ఒక అతను అలా బూడిద తీస్తుంటే వేలు చుర్రుమంది నోట్లో పెట్టుకున్నాడు. తన వేలు తనకు రుచిగా ఉంది. మళ్ళీ పెట్టాడు, వేలు చుర్రుమంది, రుచిగా ఉంది. ఫింగర్ లిక్కింగ్ అంటారే. సో ఇలా అలా చూశాడు. మిగిలిన వాళ్ళు రమ్మన్నాడు, వేలు పెట్టమన్నారు. అందరూ వేలు పెడుతున్నారు, వాళ్ళ వేలు వాళ్ళకు రుచిగా ఉంటుంది. నిజానికి వాళ్ళ వేలు కాదు రుచిగా ఉండేది,
దాని కింద ఒక అడవి పంది కాలిపోయింది. సో నిప్పులకు ఉడికిపోయింది అనమాట. దాంతో వేలు ప్రతివాడు వేలు పెట్టడం చూడడం. సో తర్వాత ఆ అడవి పంది అంటే చాలా టేస్టీగా వాళ్ళకి ఒక జ్ఞానం వచ్చింది. ఈసారి గనక మనం అడవి పందిని వేటాడితే ఏం చేయాలో తెలిసిపోయింది వాడు. నిజంగానే ఒకసారి అడవి పందిని వేటాడి తీసుకొచ్చి ఒక గుడిసెలు కట్టేశారు. కట్టేసి మొత్తం గుడిసెలు తగలబెట్టారు. అంటే మొదటి జ్ఞానం అలాగే ఉంటుంది, జ్ఞానం నేర్చుకోవడం. అన్ని గుడిసెలు తగలబెడితే కానీ ఇది రుచి రాదేమో అనుకున్నాడు కదా. ఆ తర్వాత కొంచెం ఆలోచించాక ఒక గుడిసె చాలు కదా అన్నాడు. ఇంకా కొంచెం ఆలోచించాక అసలు గుడిసెందుకు, నిప్పులతో కాలిస్తే బెటర్ కదా కదా. అలా మనం ఒక ట్రైపాడ్లా పెట్టి, అలాంటి ట్రైపాడ్ పెట్టి దానికి ఒక పందినో దేన్నో వేటాడిన జంతువుని పెట్టి కింద మంట వేసి అది ఉడికేంత వరకు చూసి తర్వాత తింటారు. సో ఇంతవరకు జ్ఞానం. సో కుకింగ్ ఇస్ నాలెడ్జ్, ఇజంట్ ఇట్ కదా. అవును కదా. వంట గొప్ప జ్ఞానం. అంటే ఉడికిస్తే తప్ప రుచి రాదు అన్నది ఒక వాస్తవం తెలుసుకున్నారు. బాగుంది. జ్ఞానం బుద్ధిని తాగుతుంది అనమాట. జ్ఞానం ఏంటంటే ఎందుకు రుచిగా ఉంది, ఎందుకు అని ప్రశ్న వేసుకుంటే జ్ఞానం వస్తుంది. ఎందుకు అంటే ప్రశ్న జ్ఞానం. అట్లా కాకుండా ఎలా అని ప్రశ్న వేసుకున్నాం అనుకోండి, కళ వస్తుంది, ఆర్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ అడవి పందిని ఇక్కడ తెచ్చేద్దాం. అది కింద నిప్పు పెట్టారు. అది కాలే వరకు, ఉడికే వరకు ఉండాలి కదా. ఇప్పటికి కూడా బాన్ ఫైర్ అని కొత్త సంవత్సరం రోజున ఒక టర్కీని, ఒక చికెన్ని అక్కడ పెట్టి దాన్ని బాగా క్లీన్ చేసి అన్ని తీసేసి అందులోనే గిషాలాలు కూరి కింద కాల్చి తెల్లవారులు నృత్యం చేసే సంప్రదాయం ప్రపంచం అంతటా ఉంది. బాన్ ఫైర్ అంటారు దాన్ని. కొత్త సంవత్సరం 31 అర్ధరాత్రి చేస్తుంటారు. యూనివర్సిటీ క్యాంపస్, ఐఐటి, ఐఐఎం క్యాంపసెస్లో కూడా చేస్తారు. అది ఇక్కడ మన దగ్గర నుంచి వచ్చింది. అట్లాగా రాత్రి పూట నిప్పులు పెట్టి అది ఉడికేంత వరకు చూస్తారు. చూసేటప్పుడు ఆ కొంచెం చుట్టూ ఎప్పుడు ఉడుకుతుందా తిందా అని ఉంటుంది కదా, ప్రాణాలు అలా ఉంటాయి కదా. సరిగ్గా అదే సమయం అనమాట. ఎవరిని అడుగుతారు, వరి ఇంత పెద్ద పందిని ఎలా వేటాడారా మీరు? వాళ్ళు నలుగురు లేస్తారు. లేచి చెప్తారనమాట, అన్న ఇది చాలా పెద్దదనా, మేము ఇద్దరు అడ్డుపోయాం, ఇది రెడిపోయాం. అడ్డుపోతే ఇటు వచ్చేది, ఇటుపోతే అటు వచ్చేది. అట్లా దాన్ని వెంటనే అటు కాసేపు కొంచెం ముందుకు వెళ్ళేవాడు, మళ్ళీ ఇటు వచ్చేది. అట్లా అటు ఇటు అని వాళ్ళందరి ముందు ఏం చేస్తారు, ప్రదర్శన చేసి చూపిస్తారు. ఆ ప్రదర్శన చేసేటప్పుడు ఒక రకమైన జ్ఞానంతో పాటు ఒక ఆనందం కలిగేది, ఒక అనుభూతి కలిగేది. సో అటు వెళ్ళింది ఇటు వచ్చింది, అటు వెళ్ళింది ఇటు వచ్చింది. తాతై తక్కితై, తాతై తక్కితై. బహుశా నృత్యం అది వచ్చి ఉండొచ్చు, నాటకం వచ్చి ఉండొచ్చు, కళలు అన్ని రకాలు ఉంటాయి. అన్ని కళల్లో కేవలం మాటలతో కళ చేయడం అనేది సాహిత్యం. మాటలు, పదాలతో. ఇప్పుడంటే రాత నేర్చుకున్నాం. భాషకి ముందు రాత కాదు కదా, మాటే. కోతే భాష, రాత భాష కాదు. వ్యవహారమే భాష. లిఖితం తర్వాత, లిపి తర్వాత వస్తుంది. సో అట్లా మాట్లాడేటప్పుడు మాటల అమరికని కదా, మాటల పొందికని అది చేస్తుంటే అనిపిస్తుంటుంది కదా. చిన్న పదాలతో అప్పుడప్పుడు అంటారు, పదాలతో ఆడతారండి మీరు అని. ఆడబుద్ధి వస్తుంది. మాటను చూస్తే ఆడబుద్ధి వస్తుంది కదా. ఇప్పుడు మనకి అలిశెట్టి ప్రభాకర్ ఉండేవాడు. సో మామూలు స్త్రీలు వేరు, శ్రామిక వర్గ స్త్రీలు వేరు, కొంచెం హై సొసైటీ స్త్రీలు వేరు అని చెప్పాలని ఆయన ఉద్దేశం అనమాట. శ్రామిక వర్గ స్త్రీలు ఎక్కడ ఉండేవారు? హైదరాబాద్లో, ఓల్డ్ సిటీలోను, మరో చోట ఉండేవారు. కానీ హై సొసైటీ స్త్రీలు, బాగా చదువుకున్న సంపన్న స్త్రీలు, వాళ్ళంతా ఎక్కడ ఉండేవారు?
జూబ్లీ హిల్స్. ఎవరి హై హీల్స్? బంజారా హిల్స్. ఎవరి హై హీల్స్? బంజారా హిల్స్. మాట కదా, మామూలు మాటే. అండ్ తర్వాత ఇప్పుడు అలిశెట్టి ప్రభాకర్ ఒక సెక్స్ వర్కర్ మీద రాస్తారు. వేశ్య అని అనడం మంచిది కాదు, రాస్తారు. ఏమది? తాను పుండై పరల్ పని చేయట్లేదు. తాను పుండై పరులకు పండై అని రాశాడు. పుండు పండు రెండే మాటలు కదా, కానీ లోపల ఎంత ఉంటుంది? పదానికి పదానికి మధ్య చాలా ఎక్కువ ఉంటుంది. రైట్, రెండు మాటలే కదా. సో కానీ మనం ముందు రాసే ముందు, కవిత్వాన్ని రాసే ముందు కవిత్వాన్ని స్వీకరించడం తెలియాలి. కథ రాసే ముందు కథను స్వీకరించడం తెలియాలి. అంటే కథ వినడం తెలియాలి, కథ చదవడం తెలియాలి. అంటే చాలామంది ఏమంటే రాసేద్దాం అనుకుంటారు. సినిమా తీసేవాడికి ముందు సినిమా చూడటం తెలియాలి. అదేంటి సినిమా చూడటం తెలియడం ఏంటి అనుకుంటారు. మనందరం సినిమా చూస్తున్నాం కదా. ఇక్కడ బాలయ్య బాబు ఫ్యాన్స్కి సినిమా చూడటం తెలియాల్సిన అవసరం ఉందా? ఏలేసుకునేవాడికి అవసరం లేదు, తోడకొడితే వేలేస్తాడు. కానీ అందులో 24 కళలు ఉంటాయి, 24 ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఉంటాయి. 24 కళల్ని ఏకకాలంలో స్వీకరించగలిగినటువంటి దమ్ము ఉంటే సినిమా చూడడం వస్తుంది. వాడు ఇది ఒకటో రెండో చూస్తాడు అంతే, యాక్టర్ని చూస్తాడు. కవిత్వాన్ని కూడా స్వీకరించే లక్షణం ఉండాలి. నాకు కవిత్వం అర్థం అవుదండి అని చాలామంది ఫిర్యాదు చేస్తారు. అవునా కదా? ఆనెస్ట్, నిజం చెప్పండి. ఏంటో సార్, ఆ కవిత్వం రాసుకుంటారు కానీ రాసిన వాళ్ళకన్నా అర్థం అవుతుందో లేదో తెలియదు, కానీ మాకైతే అర్థం అవుతుంది సార్ కదా. అర్థం కాకుండా మాట్లాడుతుంటే వీడేదో కవిత్వం మాట్లాడుతున్నాడంట. సో కవిత్వాన్ని మనం స్వీకరించడం వస్తే కానీ రాయడం రాదు. ఇప్పుడు కవిత్వం ఎవడికి అర్థం కాదో చెప్తా మీకు, వినండి. ఎవడు స్వీకరించలేవో చెప్తాను. ఇప్పుడు ఈ గోడ ఏంటి అంటే, గోడ ఇది ఎలా ఉంది? తెల్లగా ఉంది. బాగుంది. గోడ అని తీసుకెళ్ళి శ్మశాన వాటికి తీసుకెళ్తాం. అక్కడ సమాధి ఉంటుంది. ఇది ఎలా ఉంది? తెల్లగా ఉంది. ఆ పక్కన ఒక తోటలో తీసుకెళ్తాం. ఒక మల్లె పువ్వు చూపించి ఇది ఎలా ఉంది? ఇది కూడా తెల్లగానే ఉంది. మల్లె పువ్వు తెల్లదనం, సమాధి మీద ఉండే తెల్లదనం రెండు ఒకేలా కనపడుతున్నాయి అనుకోండి, వాడికి కవిత్వం అనవసరం. అర్థమవుతుందా? సో మల్లె పువ్వుని చూస్తే కలిగే భావన, మల్లె పువ్వులోని తెలుపుని చూస్తే కలిగే భావన, సమాధి రాయి మీద ఉండే తెలుపుని చూస్తే భావన, గోడ మీద ఉండే తెలుపుని చూస్తే భావన ఒకేలా ఉందనుకోండి, వాడికి ఎందుకు చెప్పండి కవిత్వం? వేస్ట్. చదవడమే వేస్ట్ అనుకుంటే మళ్ళీ వాడు రాస్తానన్నాడు అనుకోండి, మనం పారిపోవాలి. గుడిపాటి వెంకటాచలం గారు శ్రీశ్రీ గారి మహాప్రస్థానం అందరూ చదివి ఉంటారు కదా, ఎక్కువ మంది చదివారా? సో కవిత్వం రాయాలనుకున్న వాళ్ళు కొన్ని చదవాలి కదా తప్పనిసరిగా. ఊరికి చదివితే బాగుంటుందని, చదవాలని రుద్దడం కాదు కానీ చదివితే బాగుంటుందని. సో శ్రీశ్రీ మహాప్రస్థానం అనేదాన్ని పొరపాటున ఎవరన్నా చదివి ఉంటే ఒక్కసారి చెయ్యి ఎత్తగలరా? థ్యాంక్ యూ, మంచిది మంచిది, బాగుంటుంది. ఓకే, అది చాలా గొప్పగా ఉంటుంది. అంటే మీరందరూ వాటిని వినే ఉంటారు, ఎవరో పాడగా విని ఉంటారు, అనగా విని ఉంటారు, మీరు చదివి ఉంటారు. కానీ
శ్రీశ్రీ పదాలని చెప్పగలనడు వినుంటారు కదా. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం ఇలా అంటే నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని అనుకోండి గుర్తొచ్చింది. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెందరు, ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బొయ్యిలెవ్వరు అన్నాడు అనుకోండి కదా. తాజ్మహల్ షాజహాన్ కట్టాడు అనుకుంటాం, కాదు అబ్బాయి కూలోడు కట్టాడు. తాజ్మహల్ ఇటుకు షాజహాన్ ఇటుకలు ఇచ్చాడు ఇవ్వలేదు కదా అని మనం ఆ ఫీలింగ్స్ కలుగుతాయి కదా. ఇది అర్థం కావాలని ఎవడికి అర్థం కాదు, ఎవడికి అర్థం అవుతుందని దానికి ముందు మాట రాస్తాడు చలమని. ఓ ఫ్రెండ్ ఉంటాడు, ఫ్రెండ్ అతను కలిసి టూ వీలర్ మీద వెళ్ళిపోతున్నాడు అనుకుందాం ఈవేళ మాట ఈవినింగ్ పూట. సో వాడు బండి ఆపరా అని అక్కడ నిలబడ్డాడు. నిలబడి రావట్లేదాడు. సాయంత్రం ఒక కాలువ పక్కన అట్లా ఏదో ఎటుకేసి చూస్తున్నాం, సంధ్యకేసి అని వీడు అంటాడు. ఆమె ఎవరంటాడు? సంధ్య అంటే చక్కగా మళ్ళీ సంధ్య సూర్యబింబం ఎర్రగా అయ్యి ఒక చక్కటి ఆరెంజ్ లాగా నారింజ లాగా కిందకి అలా దిగుతుంటే అందంగా గొప్పగా దాంతో ఆ చేలు ఆ వాటిలోంచి నడుచుకొస్తున్నటువంటి రైతులు లేకపోతే అక్కడ ఉండే పని కుండలు మోసుకొస్తున్న వాళ్ళు ఆ దృశ్యం చాలా గొప్పగా అనిపిస్తుంది కదా. అది సంధ్య. వీడేమంటాడు ఆ అమ్మాయి ఎవరంటాడు, ఆమె ఎవరంటాడు. సో కాబట్టి అంటే అర్థం ఏంటి, వాడు పైన ఉండిపోతున్నాడు, లోపల వెళ్ళలేదు. సమస్య కవిత్వం సక్సెస్ అవ్వాలంటే ఇద్దరు ఉండాలా. కవిత రాసేవాడు, కవిత చదివేవాడు. ఇద్దరిలో ఎవడు వీక్ అయినా కవిత్వం పనిచేయదు. కాబట్టి మనం చదివేవాళ్ళని తయారు చేసుకోవాలి, లేదా చదివేవాడు రాసేవాడిని తయారు చేసుకోవాలి. అసలు ఇది అవసరమా కవిత్వం? ఎందుకు అవసరం తర్వాత చూద్దాం. ఎందుకు అవసరం అంటే చాలా భావనలు చెప్పలేము. నేను ఒకటే చెప్తుండా. ఒక మీ కామ్రేడ్ ఎవరు ఒక 15 ఏళ్ళ తర్వాత, లేదా మీరు కలిసి చదువుకున్న అమ్మాయి ఎవరు ఒక 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ కలిసింది. మీ ఇద్దరు మామూలు కలిసి చదువుకోవడం కాదు, ఒకే రూము. సో అన్నీ కలిసి చేసేవారు. సో అక్కడ ఏవి విడివిడిగా చేసేవారు కాదు, ఎక్కడికైనా కలిసే వెళ్ళేవారు. కాబట్టి చిలిపి పనులు కలిసి చేసేవారు, మంచి పనులు కలిసి చేసేవారు, అన్నీ కదా. సో అలాంటిది అమ్మాయి ఒక్కసారిగా మాట మంతి లేకుండా వెళ్ళిపోయింది. ఏ బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ కలుస్తుంది. దూరంగా దగ్గర గుర్తుపెట్టుకుంటాం కదా. వయసు పడ్డాక వెంటనే గుర్తుపెట్టడం. వాళ్ళు ఆకారాలు మారుతారు, మనం ఆకారాలు మారుతుంటాం. ఇప్పుడు మా జగదీష్లో ఇంకొంచెం టైం పట్టింది నాకు. సో దగ్గరకు వచ్చాక కలిసిన తర్వాత ఏం మాట్లాడుకుంటారు? సినిమాలలో మాట్లాడుకుంటారా? ఎన్నాళ్ళయింది నిన్ను చూసి అంటారా? కడుపు మండిపోద్ది. ఇంత బాగుండే అమ్మాయి నన్ను మర్చిపోయింది. మాట లేదు, ఫోన్ లేదు, కానీ కలిసిందన్న ఆనందం, దుఃఖం, కోపం ఆగిపెట్టుకోవటనిపిస్తుంది. ఆ దుఃఖం, కోపం, బెంగ అన్నీ కలిసి వస్తాయి కదా. ఆ కలిసి వచ్చినప్పుడు దానికి భాష ఎట్లా ఉంటుంది? ఉంటే బాగుండు కదా. లేక ఏం చేస్తారు? కొందరైతే బూతులు తిడతారు, కొందరైతే కుమ్ముతారు, కొడతారు. ఇలాంటి సందర్భాలు జీవితంలో చాలా ఉంటాయి కదా. అంతకుముందే కరచాలనవి చేస్తాం, హ్యాండ్ షేక్ చేస్తాం. పొద్దున్న ఎక్కడే పోలీసు కాల్పుల్లో చనిపోతాడు, అతడి చెయ్యి స్పర్శ అలాగే ఉండిపోద్ది.
అతన్ని అతడి మృతదేహాన్ని చూస్తూ మనం అందరూ అన్నీ చూస్తుంటే మనం అతన్ని అరచేతిని తీసుకుని ఇట్లా స్పృశిస్తుంటాం. కళ్ళ నీళ్లు జలజల రాలుతాయి కదా. ఏం చెప్పారు మీరు? వీటన్నిటినీ వ్యక్తం చేయలేని సందర్భాలు ఉంటాయి, చెప్పలేం మనం. నిజం చెప్పాలంటే మన మాటలు మనం పడే వేదనలకి భావనలకి సరిపోవు. కిరిపిక్కిరైపోతాం. వీటిని ప్రకటిస్తే తప్ప బయటకు పోలేదు. ఇప్పుడు అన్ని కిటికీలు వేసేసాం అనుకోండి, మొత్తం ఫ్యాన్లు గిన్నెలు ఆపేసి అన్ని కిటికీలు వేసి ఎంతసేపు ఉండగలం? కొద్దిసేపు. ఊపిరి ఆడదు కదా. జీవితం అంతే. మన దుఃఖాన్ని, మన ఏడుపుని ఇంకొకరికి చెప్పుకోకపోయినా, మన ఆనందాన్ని ఇంకొకరికి చెప్పుకోకపోయినా, పంచుకోకపోయినా, మన ఆవేదనని ఇంకొకరికి చెప్పుకోకపోయినా ఉంటే పగిలిపోతుంది. కానీ చెప్పుకోవడం రాకపోతే కదా లోపల. అంచేత కవిత్వం లేకపోతే లోకం చచ్చూరుకుంటుంది. కవిత్వం మరి మనం రాయకపోవచ్చు, ఏ పాట రూపంలోనో ఎవరో పాడతారు పాట. ఎవరో రాసింది అరుణోదయ రామారావు లేకపోతే నాగన్నో పాడతారు. మనం కళ్ళ నీళ్ళు వస్తాయి, బయటపడతాం మనం. కాబట్టి వాడు మనల్ని బయట పడేస్తాడు, కవి అనేవాడు. అంచేత మీరు మాతృకలో ఏదన్నా కవిత్వం రాయాలనుకోండి, మీరు ఎవరిని ఏ బాధ నుంచి, ఎవరిని ఏ బెంగ నుంచి, ఎవరిని ఏ దుఃఖం నుంచి, ఎవరిని ఏ కోపం నుంచి, ఎవరిని ఏ ఆవేదన నుంచి బయటపడేశారు, దట్ ఈస్ ది ఫైనల్ చెక్. ఎవరిని నిన్నే పడేయట్లేదు నువ్వు బయట, రాసిన ఉండే బయటపడేయట్లేదు, అది ఎందుకు అనవసరం కదా. అంచేత అలా రాయాలంటే ఎలా, దాని గురించి ఇప్పుడు ఎవరు మనకి అనే మన క్లాసెస్ చెప్పే ఎవరు ఉన్నారు. అది ఎలాగో మా వినోదిని చెప్తారు. కవిత్వం ఒక ఆల్కమీ, దాని రహస్యం కవికే తెలుసు. ఆల్కమీ అంటే బంగారం తయారు చేసే శాస్త్రాన్ని ఆల్కమీ అంటారు. బంగారాన్ని ఎలా తయారు చేస్తారు? శ్రీశ్రీ కవిత్వం అంటే ఏమిటాయి అంటే, కవిత్వం ఒక ఆల్కమీ, అది కవికే తెలుసు అన్నాడు. ఊరు నాయన బయట చెప్పరంటే గుప్త జ్ఞానం. యాక్చువల్గా మాటల్ని చంపగలగాలి. మాటల్ని చంపలేనోడు కవి కాలేడు. ఇదేంటి గొడవ సార్? మనకు మాట పలకడం కష్టం అంటే మళ్ళీ దాన్ని చంపాలా? సరైన టైంకి సరైన మాట రావట్లేదు, దాన్ని చంపడం ఏంటి? దారిది ఇది ఎక్కడ గొడవ అంటే. చంపకపోతే ఏముంటుంది? సరిగ్గా చెప్పకపోవడం వల్ల ఎటు కేసు అంటే సంజయ్ కేసు అన్నా అనుకో, ఎవరామె అని అడిగేశాడు వాడు. సరిగ్గా చెప్పుంటే అలా అడగడు. అంటే ఆ మాటని వేరే చెప్పాలంటే ఒక అర్థాన్ని చంపి, ఆ మాటను హత్య చేసి చంపి దాంట్లో కొత్త అర్థం పెట్టి దాన్ని మళ్ళీ బతికించాలి. ఈ ఇంద్రజాలం ఏం లేదు. ఒక చిన్న చెప్తే మీకు అర్థమైపోద్ది. ఒక చిన్న కవిత ఎవడో అన్నాడు, పెద్ద గొప్ప కవిత కూడా కాదు ఇది, అందరూ అనేదే. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే జీవితం అన్నాడు. ఇప్పుడు అలానా అనుకోండి, అంతేనా? కన్ను తెరిచాను అంటే ఇప్పుడు పుట్టినట్ట తెరిచే అంశంగా ఏంటంటే మాట్లాడతారు, తెరిచే అంశం కదా. మూసాం, మూస్తే పోయినట్ట. సో 10 సార్లు వేసాను రెప్పలు, ఒక రెప్పే జీవితం అన్నారు, ఇంకా జీవితం ఉంది నాకు. ఇలా వాడు అన్నాడు అనుకోండి,
వాడు ఏమి చూస్తున్నాడు, లోపల చూడటం లేదనమాట. నేను కన్ను తెరిస్తే అన్నప్పుడే మామూలు తెరవడం కాదు అన్న భావాన్ని మీకు వెంటనే కలిగిస్తున్నాను. నువ్వు పుడితే అమ్మ కడుపులోంచి వచ్చాక కళ్ళు తెరుస్తావు, అప్పుడు పుడితే అని అర్థం వస్తుంది. ఆ అర్థమే వినిపిస్తుంది నాకు. మామూలు తెరవడం అనే మీనింగు, తెరవడం అనే మీనింగు, కన్ను తెరవడం అనే మీనింగు చచ్చింది. ఆ తెరవడం అనే దాన్ని వాడు చంపేశాడు. ఆ తెరవడం అనే దాన్ని చెప్పేసి ఆ తెరవడంలో పుట్టడం పెట్టాడు వాడు. కాబట్టి ఒక మాట అనేటప్పుడు దానికి ఉండే పాత అర్థం చచ్చూరుకోవాలా, కొత్త అర్థం లేవాలా, లేదా రాయడం వేస్ట్ కదా, లేదా రాయడం వేస్ట్. కాబట్టి అది చదవడం వేస్ట్. అప్పుడు మనకేమనిపిస్తుంది కదా, ఏదో మన బసీరాదో మంచి వాక్యాలు గుర్తు అప్పటికప్పుడు కూర్చుని నావి చెబితే బాగుండవని ఇతరులకు చెప్తాను అనమాట. వసీరా ఉన్నాడు. సో కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలిగిన మేధావి కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు అన్నాడు వసీరా. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని ఎవడు దాటాడు? పిచ్చే కాళ్ళు దాటుడేటి. కళ్ళు తడవకుండా అంటే కళ్ళు తడవ ఎప్పుడు రోజు మొహం కడుక్కుంటాం కదా, కడుక్కోకుండా జీవితం వెళ్ళదా అంటాడు. ఊరి పిచ్చోడా, కళ్ళు తడవడం మొహం కడుక్కోవడం వల్ల వాడు అలా అర్థమైందని అంటే వాడిని అందులోకి తీసుకువెళ్ళాలి. కళ్ళు తడవడం అంటే కళ్ళుని మామూలుగా తడుపుకోవడం కాదు, నీరు కార్చడం అనేది అర్థం కావాలి. ఒక మాట చావాలి, మాటలో ఉండే ఒక అర్థం చావాలి, కొత్త అర్థం మొలవాలి. అప్పుడది చాలా పైకి వెళ్తుందన్నమాట. అట్లా చెప్పడం వల్ల కదా. ఇప్పుడు దానికి నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అంటారు అనుకో. నిప్పులు చిమ్ముకుంటూ ఎగిరి జోకేస్తారు. నిప్పులు మనం చిమ్ముకోవడం ఏంటి? ఏమైనా దీపావళి చేస్తున్నావా ఏంటి? నిప్పులు లేవుగా అన్నాడు. నో అంటే ఏ అదుపు లేకుండా అన్ని అడ్డంకులను దాటుకుంటూ మనం వెళ్తున్నా, పైకి వెళ్తున్నాను, నా ఎదుగుదల అలా ఉంది అని అర్థం వస్తుంది. సో కాబట్టి దీనిని అనేక పద్ధతుల్లో చెబుతుంటారు. సో మంచి కవితలు మాతృకలు నేను అప్పుడప్పుడు చూస్తుంటా. రెగ్యులర్గా చూస్తానన్నా అబద్ధం, కానీ అప్పుడప్పుడు చూస్తాను. చూసినప్పుడు చాలా గొప్పగా అనిపిస్తాయి. ఇలా చెప్పడం వచ్చినప్పుడు నీ సొంత బాధ చెప్పడానికి ఎంత కష్టం అవుతుంది కదా. అందరి బాధ చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది కదా. స్త్రీల బాధ చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది కదా. సో కాబట్టి ఆ అనుభవంలోంచి రావాల్సి ఉంటుంది. అవి చాలా మార్పులు వచ్చాయి, దానికి సంబంధించిన టెక్నిక్స్ కూడా వచ్చాయి, మంచి కవిత్వం వస్తుంది. కానీ ఒకటి గుర్తు చేస్తా, మామూలు వ్యాసంలా రాసేస్తున్నాను అనుకోండి, అలా రాయకండి, అది కవిత్వం అవ్వదు. ఏదైనా చెప్పేటప్పుడు ఒక వంక పెట్టి చెప్పినట్టు చెప్పగలిగితే అలవాటు చేసుకోవాలి. కవిత్వం నిజానికి పూర్తిగా కవి కట్టడు, సగం కట్టి ఊరుకుంటాడు. మిగిలిన కవిత ఎవరు కట్టుకుంటాడు? చదివినాడు కట్టుకుంటాడు. ముగ్గు పెట్టినట్టు అనమాట కవిత అంటే. మనం కరెక్ట్గా ప్లాన్ చేసి చుక్కలు పెడతాం. ఈ చుక్కలు సరిగా పెట్టాలి. ఈ చుక్కలే వాటినేమో వీళ్ళు సాహిత్యకారులు ఏమంటారంటే ఆ చుక్కల్నే ఏమంటారు, ఇమేజెస్ అంటారు, సింబల్స్ అంటారు, ప్రతీకలు అంటారు, ఇట్లా అంటారు. ఆ ప్రతీకలను అట్లా పెడుతుంటారు అన్నమాట. ఆ ప్రతీకల్ని పెట్టి వదిలేస్తాడు కవి. వాటిని పాఠకుడు అలా కలుపుకుంటాడు. భలే ముగ్గు వచ్చింది అనుకుంటాడు. ప్రతిభ నీది ఉందా? ఉంది, కానీ అసలు ప్రతిభ ఎవరిది? కవిది. చుక్కల్ని కలుపుతాడు కదా, ఆ చుక్కల్ని ఆధారాలు చూపించాలి.
కాబట్టి అట్లా రాయగలిగితేనే అది కవిత్వం అవుతుంది. అలా కాకుండా అన్నీ చెప్పేసాం అనుకోండి, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక హింస జరిగిందనుకోండి, ఉదాహరణకు అత్ర సత్యాచారం జరిగింది అనుకోండి, మనం ఓ మదాంధులారా అని మొదలెట్టామనుకోండి, ఓ మృగాల్లారా, ఓ పశువుల్లారా, ఇలా తూగుతో జ్యోతి ఏదైనా కవితలాగా ఉంటుంది. ఓ మదాంధుల్లారా, ఓ కాముకులారా, ఓ పశువుల్లారా, ఎన్నాళ్ళు మీ పైశాచికత్వం అన్నా అనుకో, ఏం చెప్పేవరా, రాసేస్తున్నాడు అంతే. ఒంటరిగా స్త్రీ దొరికినంత మాత్రాన నీ మృగత్వానికి అంతు లేదా, అమాయకపు స్త్రీల మీద ఎన్నాళ్ళు ఈ ప్రయోగాలు, ఇలా అన్నానుకో, ఏం చేస్తున్నావు నువ్వు, ఇదంతా కవిత్వం అనుకున్నావా? మీరు జస్ట్ రిపోర్ట్ రాసేస్తారు, వార్త చదివి దాన్ని మళ్ళీ రాసేస్తున్నారు అంతే. స్పేస్ వేస్ట్, మీ టైం వేస్ట్, చదివిన వాడు టైం వేస్ట్. అలాగే వంకర టెంకర్లుగా పెట్టకూడదు చుక్కలు. ఇప్పుడు మనం పెట్టేటప్పుడు దిక్కులు చెప్పన్నావు అనుకో, మీ ఇంటి చుట్టూ దిక్కులు చెప్పాను, ముందు తూర్పు చెబుతారు, తర్వాత పడమర చెబుతాం, తర్వాత ఉత్తరం చెప్తావు, తర్వాత దక్షిణం చెప్తావు, అవును కదా? నేను అలాగ వెరైటీగా తూర్పు చెప్తాను, ముందు దక్షిణం చెప్తాను, తర్వాత పడమర చెప్తాను. వాడు ఆయాసపడిపోతాడు రా అంటే కష్టపట్టగరా, దండం పెడతాను. అట్లా చెప్పాలి. పోలుస్తున్నావు అనుకో, ఒక మనిషిని చెట్టుతో పోలుస్తున్నావు అనుకో, ఒక పైనుంచన్నా కిందకి రావాలి, వేళ్ల నుంచన్నా చివుళ్ళకి వెళ్ళాలి, చివుళ్ళ నుంచన్నా వేళ్ళకి, అలా రాను నేను, ముందు కొమ్మలు చెప్తాను అంటాడు, ఊడలు చెప్తాను. సో చెట్టు కొమ్మల్లా పెరుగుతున్నా నా భావజాలం, ఏంటి బాబోయ్ అలా పెరిగిపోతుందా అని ఇప్పుడు మళ్ళీ వదిలేస్తాడు. ఆకుల్లో నా ఉనికిని చూడు, ఊరి నాయుడు మళ్ళీ ఊరి కొమ్మన్నావు, ఆకులన్నావు, మరి కిందికి ఎప్పుడు వస్తావు, పైకి ఎప్పుడు వెళ్తావు? ఇలా తింగర ముంగర కవిత్వం ఎక్కువ చేస్తుంది. ఫేస్బుక్లు వచ్చాక, వాట్సాప్లు వచ్చాక వీటిల్లో ఇదే వస్తుంది అనమాట కదా. సో అది కీర్తికి దగ్గర దారేమో కానీ కవిత్వానికి దారి కాదు. అది తొందరగా ఆయన పేరు సంపాదించుకోవచ్చు, అంతకు మించి కాదు. సో చాలా గొప్ప స్త్రీవాద కవులు తెలుగులో, ఇంగ్లీష్లో అందరూ రాస్తూనే ఉన్నారు. ప్రపంచంలో ఎప్పటి నుంచి కదా, సిల్వియా ప్లాత్ అనే ఆవిడ అద్భుతంగా రాశారు. అంతకుముందు అమెరికాలో ఎమిలీ డికిన్సన్, అసలు ఆడవాళ్ళు కవిత్వం రాయటానికి లేదు అని అమెరికా లాంటి దేశంలోనే ఆంక్షలు ఉండేవి, రహస్యంగా రాసుకునేవారు ఆవిడ చిన్న చిన్న కాగితాల మీద. ఎమిలీ డికిన్సన్ మృత్యువు మీద రాసేవారు. ఆడవాళ్ళు రాయడం ఏమిటని, ఇక్కడంటే ఏదో మనకి కుల వ్యవస్థ ఇది ఉంది కాబట్టి అని, అక్కడ కూడా అంతే. మీరు రాయడం ఏమిటని, ఇప్పటికీ బహుశా విశ్వవిద్యాలయాల్లోనూ వాటిల్లోనూ స్త్రీలు ఎవరైనా గొప్ప విశ్లేషణ చేసినా, మరోడు చేసినా, ఈవిడు కూడా చేస్తారా అబ్బా అనే మగవాళ్ళు ఉంటారు కదా, ఇంకా ఉంటారు కదా, ఏమైనా ఉండరా? సో ఇది దీనికి సంబంధించిన, అలాగా ఇంతకుముందు కవిత్వానికి సంబంధించిన వర్క్షాప్స్ అట్లా నిర్వహించాము. సో మీ ఫీలింగు ఎక్కడ హార్ట్ అయ్యారు, మీరు ఎక్కడ మీ గుండె ఎక్కడ గుచ్చుకుంది, ఎప్పుడు గుచ్చుకుంది, ఎలా గుచ్చుకుంది, ఏం కలిగింది? సో పోలికలు ఎలా వస్తాయి? ఎప్పుడు విలికాడి వీలునామా అని తూర్పుగోదావరి జిల్లాలో ఒక రైతు కూలి సంఘం నాయకుడిని చంపేశారు, ముక్కలుగా నరికారు, ఒక్కో చోట ఒక్కో ముక్క పడేశారు. రాఘవ అని ఆయన్ని. నాకు నేను తలుచు కలిసేవాడిని, తక్కువ మాట్లాడేవాడు, కానీ ఒకే నవ్వు మాత్రం ప్రశాంతంగా నవ్వేవాడు. నేను వస్తే కాసేపు మాట్లాడుతుంటే నవ్వేవాడు బాగా. ఆయన్ని దేహాన్ని పట్టుకుందామంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ముక్క బాధ, ఎట్లా ఏడుస్తాం, ఏడవడానికి కూడా దారి లేదు.
దేహం మీద పడి ఎడవడానికి కూడా దారి లేదు. అప్పుడు పోలికలు పోలుస్తున్నా అనమాట. పోల్చేటప్పుడు సరే, చిన్నపిల్లలు పుట్టేటప్పుడే పిడికిళ్ళు బిగించి పుడతారు, మనమే లాగేస్తాం. అంతే కదా, అందరూ బోర్న్ రెవల్యూషనరీస్, పుట్టుకతో విప్లవకారులే, మనమే సాఫీ చేసేస్తాం. అందులో డబ్బు పెట్టి కొందరు, ఇంకో కీర్తి పెట్టి కొందరు, స్వార్థం పెట్టి కొందరు, రైట్? అట్లాగా నాకు ఒక్కొక్క ప్రతీక తీసుకున్నా, పిడికిళ్ళు తీసుకున్నా, అయిపోయింది. నాకు రాఘవ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు అక్కడ కోడి పుంజులు ఉండేవి. అతను సైనికుడు కదా, సైనికుడు ఎలా ఉంటాడు, 2 కాళ్ళు కదంతాలు చేస్తాడు, 2 కాళ్ళు దగ్గర పెట్టి పైకి పెట్టి. సో సాల్యూట్ చేసినప్పుడు కోడి కూడా పైకి అట్లా అన్నప్పుడు ఒక సైనికుడు సాల్యూట్ చేసినట్టు అనిపించింది. కాళ్ళు దగ్గర పెట్టి కదంతాలు చేస్తూ శిరస్సు పైకెత్తినప్పుడు దాని మీద ఎర్రటి జెండా ఒకటి రెపరెపలాడుతుంటుంది. పైన నెత్తి మీద ఎరుపు ఉంటుందా లేదా ఎర్రటి జెండా. సో కాబట్టి ఇట్లాంటి పోలిక వస్తే ఏమవుతుందనమాట, ఆ భావం బట్వాడా అవుతుంటుంది, నా దుఃఖం కొంచెం కొంచెం తీరుతుంటుంది. వీరుడు సరే విల్లేది రామని అని అమ్మ అడుగుతుంది. వాడు విలుకాడు కదా, విలుకాడు సరే, మరి వాడు విల్లేమైందిరా అని. అడవి నుంచి మైదానానికి తన్నుకున్న ఇంద్రధనువును చూపండి, అదే అతడి విల్లు అని కదా. ఇంకా మైదానానికి రావడానికి మొహమాట పడుతున్నారు, ఇప్పుడు వస్తున్నాను అనుకోండి, అది వేరే విషయం. సో రెండింటిని అడవి నుంచి మైదానానికి విస్తరించడం చూపించండి. వీరుడి మరణాన్ని కళ్ళ నీళ్లతో కాదు, కళ్ళ నిప్పులతో చెప్పాలి. కళ్ళ నీళ్లతో కాదు, కళ్ళ నిప్పులతో చెప్పాలి. ఏడు పొరల, కానీ అందులో ఎరుపు ఉండాలి, అగ్ని ఉండాల అన్నట్టు ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు కలుగుతుంది కదా, ముందు కవి తేరుకుంటాడు. నేను రాఘవను కోల్పోయిన బాధని నేను తేలుకున్నాను, అయితే అది నా గొడవ. కానీ నేను మిత్రులు తేరుకోవడానికి నేను ఆధారాలు చుక్కలు గీసానా లేదా, గీస్తే వాళ్ళు కూడా తెలుసు. కాబట్టి ఇలా అంటే ఏది రాయకూడదో చెప్పేస్తే, ఏది రాయాలో ఆవిడ చెప్తారు. కాబట్టి కథలు ఇవాళ అత్యంత ఆధునిక యుగంలోను కొన్ని ప్రతిసారి ఏమవుతుందంటే పెడదోవలు ఉంటాయి సాహిత్యంలో, ఆకర్షణలు పెడదోవలు ఉంటాయి, వాటి నుంచి తప్పించుకుంటూ వెళ్ళాలి. ప్రతిసారి అంతే, వైయక్తిక బాధాలు, తమ సొంత కూడా చెప్పుకోవడాలు, సొంత ప్రేమలే రాసుకోవడాలు, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆత్మాశ్రయం అంటారు వీళ్ళు. సో అలాంటివి కాకుండా వస్తాశ్రయం, ఆబ్జెక్టివ్ పోయిటరీ రాయాల్సి ఉంటుంది. కథలు, ఇవాళ కథలు నేర్చుకోవాలి, నవలలు నేర్చుకోవాలి. అంటే సమాజంలో ఇన్ని ప్రక్రియలు ఎందుకంటే నాకు అర్థం కాదు. మన వాళ్ళు అప్పుడప్పుడు మన కార్యకర్తలు కూడా, అన్న ఈ కవిత్వం కథలు ఒక్కడికి అర్థం కాదు, మీరు ఏంటో రాస్తుంటారు రచయితలు, అలా కాకుండా జరిగింది ఏంటో వ్యాసం రాశారనుకోండి, అందరూ చదువుకుంటాం కదా. అడేమో కవిత్వం అంటే సగం అర్థం అవుతుంది, సగం అర్థం కాదు, కథ అంటారు సగం అర్థం అవుతుంది, ఈ పత్రికలు అంతా వేస్ట్ చేస్తున్నారు నా మీరు. బట్ నిజానికి సమాజంతో పాటు ఈ ప్రక్రియలు ఎదుగుతాయి, కవిత, కథ, నవల. ఉదాహరణకి మనం అలా ఇలా ఉంటుండే, ఎప్పుడప్పుడు మా మనవడు ఉంటాడు, వాడు ఎప్పుడు వచ్చినా నన్ను భయపడతాడు. అంటే సైలెంట్గా వచ్చి వీప్ మీద ఒక్కడు కొడతాడు, తెలియదు అనమాట. ఇలా చూస్తాం. మొదటి రియాక్షన్ ఏమిటి? ఎవరన్నా కొట్టగానే మనం మొదటి వచ్చేటువంటి రియాక్షన్ ఏమిటి? ఒక ఎమోషన్, ఉద్వేగం. అప్పుడు చూశాక
ఓరి నువ్వా, ఇది ఆలోచన. ఉద్వేగ దశ నుంచి ఆలోచన దశకి వెళితే ఉద్వేగం అప్పుడు కవిత్వం వస్తుంది, పాట కావచ్చు, కవిత కావచ్చు. ఇట్లా వెళ్ళేటప్పుడు ఏమొస్తుంది? ఉద్వేగము ఆలోచన కలిసిన కథ వస్తుంది. మీరు కొంతమంది రాస్తున్నారనే దురభిప్రాయంతో కొన్ని విషయాలు చెప్తున్నాను. రాస్తున్నారనే అనుమానంతో కొంత చెప్తున్నాను. రైట్. సో రాస్తే మంచిదే, లేదు గుర్తుంటుందిలే అనుకుంటారు చాలామంది, గుర్తున్నా మంచిదే. సో ఇక్కడికి వెళ్ళి మర్చిపోయినా మంచిదే, మరి మంచిది. మీకంటూ మీరు రాసుకోవచ్చు. మీకు ఒక ప్రశ్న వేస్తాను. మేము అందరం వామపక్ష సాహిత్యం, కమ్యూనిస్టు సాహిత్యం చదువుతూ పెరిగిన వాళ్ళమే. కథలంటే మన ఉద్యమాలు నడిచిన ఇతర రష్యాల నుంచి కథలు చాలా వచ్చాయి. మ్యాక్సిమ్ గోర్కీ, తొలుస్తాయ్, సో వీళ్ళకి వచ్చాయి. కవిత్వము రష్యా నుంచి వచ్చింది, చైనా నుంచి కూడా వచ్చింది. చైనా నుంచి మంచి కవిత్వం వచ్చింది. నవల వచ్చేసరికి ఇటు చైనా ఇటు రష్యా రెండు చోట్ల ఉద్యమాలు నడిచాయి కదా. ఒక గొప్ప చైనా నవల పేరు చెప్పగలరా ఎవరన్నా? కరెక్టే, ఎక్కువ చెప్పలేరు. అదే నేను రష్యా అన్నాను అనుకోండి, చాలా ఎక్కువ చెప్తారు. సో దోస్తోవిస్కీవి, మ్యాక్సిమ్ గోర్కీ మదరు, క్రైమ్ అండ్ పనిష్మెంటు, ఇవన్నీ చాలా చెప్పేస్తారు. ఏమిటి తేడా? చైనాలో సమాజం వ్యవసాయ సమాజం దగ్గర ఆగింది, అక్కడి నుంచి ఉద్యమం మొదలైంది. రష్యాలో జార్ చక్రవర్తి ఉన్నా అప్పటికి పారిశ్రామిక యూరప్ కాబట్టి పారిశ్రామిక సమాజం వచ్చింది. పారిశ్రామిక సమాజం వస్తే తప్ప నవల అవసరం ఉండదు. మనం ఊరికే నవల అనుకుని చాలా రాస్తాం, దాని అవసరం ఉండదు. నవల అవసరం ఉండాలంటే ఏముండాలి? మంది స్థానంలో వ్యక్తి రావాలి, స్వేచ్ఛ అనే భావన రావాలి కదా. మీరు ఇప్పుడు గోర్కీల అమ్మ లాంటి నవల రాసినా అక్కడి అమ్మని ఇక్కడ సృష్టించలేరు మీరు. ఇక్కడ అమ్మ అక్కడ అమ్మలా ఉండదు, ఆవిడ చాలా సొంత వ్యక్తిత్వంతో ఉంటుంది. వీళ్ళందరూ మారిపోతున్న వాళ్ళతో ఉద్యమం చేస్తుంటుంది, కానీ మళ్ళీ సాయంత్రం అయ్యాక మోకాళ్ళ మీద ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంది. మ్యాక్సిమ్ గోర్కీ అమ్మ మీరు ఎవరు చెప్పుండరు, బాగుండదని చెప్పుండరు. సో కాబట్టి ఓకే, సత్యవతి గారికి స్వాగతం. కాబట్టి ఇది మనం ముందు ఉద్వేగం వస్తుంది, తర్వాత ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన విస్తారం అవుతుంది పారిశ్రామిక సమాజంలో. కానీ మనకి పారిశ్రామిక సమాజం దొడ్డిదోవన వచ్చేసింది, బ్రిటిష్ వలస ద్వారా వచ్చేసింది. అంచేత మనకి నవల కూడా కొత్తదేం కాదు. రైట్, థ్యాంక్ యూ, గుర్తు చేసినది. సో మీరు ఈ రెండిటినితో పాటు మూడవ దాన్ని కూడా వచ్చే వర్క్షాప్కి వచ్చేసరికి కవిత్వం, కథ, నవల కదా. సుచలం గారి మంచి గొప్ప నవలు ఉన్నాయి. సో అంటే గొప్ప నవలు ఒక డజను మించి ఉండవు తెలుగులో, ఎందుకంటే మన వ్యవసాయ సమాజం నవలను పోలికలు. కాబట్టి ఇవి మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, శ్రద్ధగా నేర్చుకోండి. కాబట్టి మీ అందరికీ అనుభవాలు ఉంటాయి. అనుభవాలు వెంటనే రచనలు అయిపోవు. అనుభవాలు చివరిగా ముగించే ముందు అనుభవాలని రచనలు అయిపోవు. అందరూ అనుకుంటారు కథలు రాస్తుంటారు, మన జగదీశ్వరరావు రాస్తున్నారు. కథ రాసినప్పుడు
మనం అనుకుంటాం నా కళ్ళ ముందు జరిగింది సార్, నేను స్వయంగా చూశాను సార్ నేను ఆ ఇన్సిడెంట్ని, అసలు యథాతథంగా ఉందని. దాన్ని యథాతథంగా రాసాడు అనుకోండి, అది కథ ఎందుకు అవుద్ది, మంచి వార్త అవుద్ది. తేదీలు ఉండవు అంతే, కాకపోతే కొంచెం ఎక్కువ వర్ణిస్తాడు. మరి కథ అంటే, కథ చదవకముందు నువ్వు, కథ చదివాక నువ్వు ఒకలా ఉండకూడదు. కథ చదవకముందు నువ్వు, కథ చదివాక నువ్వు ఒకలా ఉండకూడదు. అంటే కథ అంటే ఒక డిస్కవరీ, జీవితంలో మన తెలియని ఒక కోణం వాడు బయట పెట్టాలి కదా. ఒక చివరిగా ఒక కథ చెప్పి, కొంచెం పెద్ద ఆయన రాసిన కథ కంక్లూడ్ చేస్తాను. అంటే అందులో ఒక బీజాన్ని తీస్తే కానీ అది రాదు. ఒక రాయల్ ఫ్యామిలీకి బాగా డబ్బున్న ఎస్టేట్ ఓనర్ ఒకడు అలా వెళ్తూ వెళ్తూ గుర్రపు బగ్గి మీద బయట ఒక మామూలు అందరూ ఉండి ఇళ్ల మధ్య ఒక అమ్మాయిని చూస్తాడు. భలే ఉంటుంది, భలే ఏంటి, చాలా స్టన్నింగ్ ఉంటుంది. స్టన్నింగ్ ఏంటి, అంతకుమించి అన్న ఉండదు. అసలే రాజు కదా. ఏమంటాడు, వాడు నాన్నకు కబురు పెడతాడు, చేసేసుకుంటాడు కదా. పైపించి వరంలా భావించాలి కదా రాజుగారు అంటే. ఆమె కూడా మొదట్లో వీడు చాలా మంచివాడు అనుకుంటుంది, మంచివాడే కదా. సో మంచివాళ్ళు కూడా మగవాడు ఉంటాడు కదా, ప్రాబ్లం అది. మగవాళ్ళు మంచివాళ్ళు కాదు, మంచివాళ్ళు మగవాడు ఉంటాడు, వాళ్ళు మగవాడు ఉంటాడు. అంచేత వాళ్ళ ప్యాలెస్లో పార్టీస్ అవి జరుగుతుంటాయి. జరిగినప్పుడు ఈముంటే అందరూ ఆమె చుట్టే మూగుతారు, ఆడవాళ్ళు మూగుతారు, అడ్మైర్ చేస్తూ ఆశపడుతూ, పురుషులు మూగుతారు. మరి అప్పుడు భర్తలో మగవాడు లేస్తాడు లేదా, లేస్తాడు లేదా, లేస్తాడు. అందుకని ఈమెకి పిల్లలు కలిగించాలి. కొన్నాళ్ళు ఇలా ఉంటే బాగున్నాను అనుకుంటారు ఎవరన్నా, కానీ వాడేమనుకుంటాడంటే ఈమెకి పిల్లల్ని కలిగించాలి. సో దాంతో ఇక అదే పని మీద ఉంటాడు. ప్రతి సంవత్సరం ప్రెగ్నెంట్ అవుతుంది. ఒక 6-7 నెలలు బల్జ్ వస్తుంది కదా, గర్భం తాలుస్తుంది కదా. అప్పుడు అంత అందంగా అనిపించదు కదా, అందరూ వెనకబడరు కదా. మళ్ళీ బిడ్డ పుడతాడు. ఇట్లా వాడు ఆమె యవ్వనం ముగిసేంత వరకు 6-7 పిల్లల్ని ఆమె అందంగా లేకుండా చేయడం కోసం చేస్తున్నాడు. అర్థమవుతుందా? పిల్లలు కావాలని కాదు అడిగి. రైట్. రచయిత పేరు తర్వాత చెప్తాను, ఇంగ్లీష్ రచయితే. చివరికి వాడు రాత్రి అయితే ఆమె భయం వేసేది. వాడి గదిలోకి వస్తున్నాడంటే ఏదో ఒక వెలుగుబెంటో మరొకటో వస్తున్నట్టు భావించేది. చీకటి పడుతుందంటే భయం వాడు. సో అలాగా కృంగి కృషించిపోద్ది. 6 పిల్లలు ఉంటారు. ఒకరోజు ఆమెంతటా ఆమె, నేను బయటికి వెళ్ళాలి, నాకు హార్స్ క్యారేజ్ గుర్రపు బగ్గి కట్టించమంటారు. నేను వస్తాను, నేను వెళ్ళాలి. వస్తాడు. నేను వస్తానన్నాను కదా, నేను వెళ్ళాలి అంట. అయినా వెండు. సరే ఆమె వెళ్ళి కూర్చుంటుంది. వాడు వచ్చి ఎక్కి పక్కన కూర్చుంటాడు. ఆమె చికాకుగా ఉంటుంది. ఎటు పోవాలని అడుగుతున్నాడు. గుర్రపు బగ్గి నడిపేవాడు, ఓన్ క్యారేజ్, సొంతం కదా, సొంత కారులాగా. నేరుగా పోనీ, నేను చెప్తాను. అరే ఎక్కడికి చెప్పవే అంటాడు. సో కదా,
కొంచెం ప్రతిసారి ఆమె అతన్నే వెంబడిస్తుంటుంది. ఆమె కొన్ని కిలోమీటర్లు ఆమెను వెంబడించడానికి ఎంత సఫకేట్ అవుతున్నాడు చూడండి. చెప్తా, పోనీ నువ్వు పోనీ, చెప్తా. ఎక్కడికే అంటాడు. కొంచెం దూరంగా రైట్ తిప్పండి, తిప్పది. అడుగుంటే చర్చ్ వస్తుంది, ఇక్కడ ఆపంటుంది. చర్చ్ ఖాళీగా ఉంటుంది, లోపలికి వెళ్తుంది. నువ్వు ఇక్కడే ఉండదు. ఆ ముందుకెళ్ళి పుల్పిట్ దగ్గర మోకాళ్ళ మీద పడి వెనక నుంచి చూస్తుంటాడు. అతను కుమిలి 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 ఏడుస్తుంటాడు. ఏడ్చి తేరుకొని పదాన్ని ఇంటికి వెళ్ళిపోతుంది. వాడికి ఏమి ఎందుకు ఏడ్చింది, ఎందుకు వెళ్తుందంటే దారిలో అడుగుతాడు. నేను చేసిన ఒక పాపాన్ని ఒప్పుకున్నాను. ఏం పాపం అని మళ్ళీ దాన్ని తింటుంటాడు. ఆ పాపం ఏంటో చెప్పదు, అది మరీ డేంజరు. అప్పుడు భోజనం చేసే దగ్గర ఏం ఒప్పుకున్నావు, తట్టుకోలేవు చెప్తాను. అరే చేసింది పాపం నువ్వు, నేను తట్టుకోకపోవడం ఏంటి అన్నాడు. 6గురిలో ఒకడు నీకు పుట్టలేదు, 6గురిలో ఒకడు నీకు పుట్టలేదు. వాడు గయ్యని కత్తి తీశాడు. ఎవడు చెప్పనుగా. ఇప్పుడు భోజన బల్ల దగ్గర 6గురు కూర్చుంటారు పిల్లలు. 6గురిలో ఎవడు తను కొడుకు కాదో తెలియదు. దిగులు పడిపోతుంటాడు. నిన్ను చంపేయాలండి, చంపే. అప్పుడు చెప్పేవాళ్ళు ఉండరు, చెప్పేవాళ్ళు ఉండరు. అప్పుడు డిఎన్ఏ లేవు. అప్పుడు దాంతో వాడు కుంగి కృషించి ఇప్పుడు బెడ్రూమ్లోకి ఆమె వస్తుందంటే భయపడుతున్నాడు. అంతే కదా. సో ఇందులో ఒక బీజం ఉంటుంది, జమ్ ఉంటుంది, కథా బీజం. బహుశా ఈ కథ నేను చదివాక ఎప్పుడో చదివాను. కథ క్యారెక్టర్స్ మర్చిపోవచ్చు, అన్నీ మర్చిపోవచ్చు. మరి అందరూ మీరు మనం అందరూ అనుకుంటాం పిల్లలకని యంత్రంగా చేసేది, యంత్రంగా చేశారు, పిల్లలకని యంత్రంగా చేశాడు. కాబట్టి యంత్రం అనేటికి తెలియడానికి ఎంత తంత్రం కావాల్సి వచ్చింది కదా. తెలియజేయాలి యంత్రం అని. ఎట్లా తెలియజేస్తావు? యాక్చువల్గా బిడ్డే కదా, ఎవరికి పుట్టారన్నది అనే ఆలోచనే అదొక మగబుద్ధి కదా. సో దాని మీద ఖచ్చితంగా లాగిపెట్టి కొట్టాలనుకోండి. దీని పేరు అందం, ద బ్యూటీ. ఈ కథ పేరు బ్యూటీ, గడి ముపాస రాసిన కథ. సో ఒక కథ రాస్తే అదే మళ్ళీ వాడికి ఖచ్చితంగా ఒక వాళ్ళు ఉండే పురుషాధిక్యతని, ప్యాట్రియార్కిని కత్తితో పొడిచినట్టు ఉందా లేదా చెప్పండి. నేను చెప్పండి ఉందా లేదా? తను కాకుండా చేద్దాం అనుకున్నాడు వాడు. సో కాబట్టి ఒక కొత్త దృక్పథాన్ని ఇవ్వాలన్నమాట. దట్స్ కథ రాస్తే. లేకపోతే అనవసరం రాయడం. ఎందుకు రాయాలి? లేకపోతే అది ఎందుకు రాయాలి? బాధలు చెప్పడానికా, వేదన చెప్పడానికా? కాబట్టి ఇది ఒక ఆధునికమైనటువంటి కథ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద టెక్నిక్స్ వచ్చాయి, చాలా టెక్నిక్స్, మ్యాజిక్ రియలిజాలతో కూడా రాసేస్తున్నారు. అవన్నీ తర్వాత నేర్చుకుందరు కానీ. సో ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వం కూడా ఇలాగే చెప్పి తర్ఫీదు ఇచ్చి
మళ్ళీ అవే రచనలను మళ్ళీ రాయించి ఎంపిక చేసి వాటిలో వేస్తూ వచ్చేవాళ్ళం. దాంతో ఏమైపోయింది, అక్కడి నుంచి రచయితలు చాలామంది వెళ్ళారు. మీకు అందరికీ తెలుసు, దాదాపు ఎక్కువ భాగము అస్తిత్వ ఉద్యమాలు అంటారు, కానీ అన్నిట్లోంచి వచ్చినటువంటి వాళ్ళు వామపక్ష ఉద్యమాల్లో తర్ఫీదు పొందిన వాళ్ళే మళ్ళీ అస్తిత్వ ఉద్యమాల్లో కూడా రాణించారు. సో కాబట్టి మీరు రేపటి సాహిత్య ప్రక్రియలకు కూడా మాతృక కావాలని ఆశిస్తూ నన్ను ఇంతవరకు భరించినందుకు మీకు ధన్యవాదాలు చెబుతూ, సో భోజనాన్ని మరచినందుకు మరింత ధన్యవాదాలు చెబుతూ, కాలాన్ని గుర్తు చేసినందుకు మా పద్మ కూడా ధన్యవాదాలు చెబుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ.